హాయ్ అండి. అస్సలం వాలేకుమ్. అయాన్ కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే అండి, ఈరోజు కాకరకాయలు తీసుకున్నానండి. అరకిలో కాకరకాయలు అంటే కొంచెం ఎక్కువగా ఉండాలండి. మాకు పావు అయితే సరిపోదు. చాలామంది కాకరకాయలకి ఇష్టపడరండి, ఎందుకంటే చేదుగా ఉంటుందని అంటారు. ఎందుకు ఉంటుందండి? ఉండదు, చాలా బాగుంటుంది. చేసే విధానం బట్టి ఉంటుంది. మనం చేసుకుంటే ఏదైనా చేదు కూడా స్వీట్గా మారిపోద్దండి. ఏంటంటే చేసే విధానం బట్టి చేసుకోవాలి మనం. ఇప్పుడు చేస్తాను, మీకు చూద్దరు. కానీ ఇదండి కాకరకాయలు చిన్నవి తీసుకున్నానండి. ఎందుకంటే కూరకి బాగుంటుందండి. పెద్దవి తీసుకుంటే అది చాలా ముదురుగా ఉంటున్నాయి, బాగుంటలేదు. లోపల చూస్తే అండి వెర్రగా అయిపోతున్నాయి. అందువల్ల కొంచెం తాజాగా ఫ్రెష్గా ఈరోజే మాకు తెలిసిన వాళ్ళు కూరగాయల అబ్బాయి తెస్తాడండి. ఫ్రెష్గా కోసిని కాకరకాయలు తెమ్మన్నాం, అది తీసుకొచ్చారు. చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి ఇలా పొట్టంతా తీసేసుకోవాలండి. కొద్దిగా మనం తీసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది. కాకరకాయలండి మా ఇంట్లో చాలా ఇష్టం అండి, అందరూ తింటారు. నాకు కూడా చాలా ఇష్టం. వారానికి ఒకసారి, వారంలో 2 సార్లు తినాలండి. కొంచెం లావుగా కోసుకోవాలండి, ముక్కలు బాగుంటాయి. పలసనా కాదు, లావటి కాదు, సమానంగా కోసుకోవాలండి కాకరకాయ. మరి ఉడకడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. జావ అవ్వకూడదండి. లోపల గింజ మనం తీసేసుకోవాలండి. ఇలాగా ఇది ఉండకూడదండి. ఫ్రైకి అయితే ఉంచుకోవచ్చండి. ఇది అంటే ఇది మరి పులుసు కదా చేస్తున్నాం, అందువల్ల ఈ గింజ ఉంచకూడదు. చక్కగా ఎంత లోపల తీసేయాలండి. టమాటాలను ఇలాగా కోసుకుంటామండి. చేస్తాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మేము వారంలో 2 సార్లు వండుకుంటామండి. ఇది కాకరకాయ పులుసు తింటూ ఉండాలండి. అన్ని కూరలు తినాలండి. నేను ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తింటానండి. నాన్ వెజ్ తక్కువ, ఎక్కువగా తిన్నాను. ఈ కూరగాయలే ఎక్కువ ఇష్టం నాకు. మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ తింటారండి, నేనే ఎక్కువ తిన్ను. వండడం మాత్రం వండుతానండి, తినకపోయినా. చికెన్ తిన్ను, ఎగ్ తిన్ను, ఏమి తిన్నాను నేను. ఫ్రాన్స్ కూడా తిన్నాను నేను. మటన్ ఒకటే తింటాను, కానీ తినకపోయినా తినేలాగే వండుతాను. వెళ్ళి తిని నాకు చెప్తారు, చాలా బాగా వండావమ్మా, నువ్వు టేస్ట్ చేయకపోయినా చాలా బాగా వండుతున్నావు, చాలా బాగా చేస్తున్నావు, చాలా టేస్టీగా ఉంటున్నాయి కూరలు అని చెప్తారు. నేను నాన్ వెజ్ తిన్నానండి. ఇదిగోండి టమాటా ముక్కలు కోసాను. ఉల్లిపాయలండి కడిగేసి శుభ్రంగాని కోసానండి. అవదని ఇదిగో ఇలా చేసుకోవాలండి, పొడవుగా కోసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కడిగేసాను, పచ్చిమిర్చి కడిగేసాను, అన్నీ కడిగేసినవండి. ఒక్క వస్తువు వదలలేదు, అన్నీ కడిగేసి ఫ్రెష్గా పెట్టుకొని కోసుకుంటున్నాను. చలో, చింతపండు అండి కాస్త చాలు, ఇంతే. ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ సమానంగా వేసుకోవాలి, సరిపోద్ది. కొంచెం కడిగేసుకున్నాను. నానబెట్టుకోవాలండి. స్టవ్ అంటిస్తున్నానండి. వెల్లుల్లిపాయ రేకలు వేసుకున్నాను. కొంచెం పచ్చగా కొద్దిగా నలుగుతున్నాయి, అంతే, ఎక్కువ కాదు. నూనె వేస్తున్నానండి. కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. కోసాను కదండి, ఇది కొంచెం త్వరగా వేపుకోవాలి, కర్రీకి బాగుంటుంది. ఈ పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేగాలండి, కొంచెం బాగుంటుంది. అందువల్ల కొంచెం ఆయిల్లో ఇలా వేయించకుండా. ఎర్రగా అయిపోయినాయి. ఇదిగండి ఇలా అయితే చాలండి. ఎక్కువగా అవ్వకూడదు, తక్కువగా అవ్వకూడదు, ఇలా సరి సమానంగా ఉంటే చాలు.
చాలా బాగా వేగినాయండి. కాకరకాయ అంటే చాలా పచ్చిగా ఉంటుందండి. ఇవి వేగింది కదా, ఇప్పుడు బాగుంది. కొంచెం పచ్చి శనగపప్పు వేస్తున్నానండి, జీలకర్ర వేస్తున్నానండి, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండి, ఆవాలు, కరివేపాకు. కరివేపాకు ఎక్కువ వేస్తానులేండి, నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ తింటారు. వెల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ వెల్లిపాయ ముక్కలు బాగా కొంచెం మెత్తగా అవ్వాలండి. సాల్ట్ వేస్తున్నానండి, కొంచెం ముక్కలు మెత్తబడతాయి సాల్ట్ వేసుకుంటే. ఇది కాకరకాయ పులుసులా కాకరకాయ పులుసు లేదండి, ఇది ఏదో చికెన్ మటన్ వండేలా ఉంది. అంత బాగుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మేము వారం వారం వండుకుని తింటామండి. ఈ వీడియోకి ఇదే పెట్టడం నేను, కానీ వారం వారం మా ఇంట్లో కాకరకాయ పులుసు ఉండాలండి. నేను తింటా మట్టికి పెరుగు మిరపకాయలు అప్పడాలు వేయించుకొని తింటానండి, అది నాకు ఇష్టం. వెల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి, అన్నీ బగారాలు అన్నీ ఏమి వేసానో అన్నీ వెరగా అయిపోయినాయి. టమాటాలు వేసుకుంటున్నాను. కారం వేస్తున్నానండి, కొద్దిగా పసుపు, కారం పసుపు అన్నీ వేసానండి. కొద్దిగా వాటర్ వదులుకుంటే ఇది నీటిలో మగ్గుతుంది. కొద్దిగా వేస్తున్నానండి. మగ్గిపోయిందేమో చూస్తున్నాను. మగ్గిపోయిందండి. టమాటా చూసారా ఎంత పెద్దవి కోసానో తెలుసా? చిన్న ముక్కలు కోయలేదు, పెద్దవే కోసాను, కానీ ఎంత బాగా మగ్గిపోయిందో మెత్తగా. కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నానండి, ధనియా పౌడర్. ఈ కూర చూస్తుంటే రెస్టారెంట్ వెళ్ళి మనం తింటాం కదా, అలా ఉందండి. ఎవరు బాగా వస్తుంది, చాలా బాగుంది. ఇదిగండి కాకరకాయ ముక్కలు వేయించుకుని పెట్టుకున్నాను కదా, అవి వేస్తున్నాను. మళ్ళీ ఇలాగా మనం ఇలా మెదుపుకోవాలి, ఇలాగా. అయిపోయినట్టే అండి కూర. కొద్దిగా మగ్గాలండి, కొద్దిగా ఒక 2 నిమిషాలు అంతే. అయిపోయిందండి. పులుసు పోసుకోవాలి కదా, పులుసు పోస్తున్నానండి. చింతపండు మనం పిండి పెట్టుకున్నాం కదా, ఆ పులుసు పోస్తున్నాను. చాలా బాగుందండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది ఉందండి. చింతపండు పిండి వేసాను కదా, కాకరకాయ పులుసు చాలా బాగుందండి. ఇది టేస్టీ చూస్తాను. అబ్బా చాలా టేస్టీగా ఉందండి, చాలా 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 బాగుంది. కొద్దిగా టేస్టీ కోసం కొద్దిగా బెల్లం వేస్తున్నానండి, ఎక్కువ కాదండి, కొద్దిగా. మళ్ళీ తీపి అయిపోద్ది, తీపి అయితే మా ఇంట్లో తినరండి. అదొకటి, కొద్దిగా స్పూన్ వేసానండి అంతే. కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. చాలా బాగుందండి ఈ పులుసు, కాకరకాయ పులుసు చాలా చాలా బాగుంది. చెప్పాలంటే మాటలు రావట్లేదు, అంత టేస్టీగా ఉంది. ఉప్పు కారం అన్నీ అన్నీ సరిగ్గా కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలా చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. పెట్టాలండి, మీరు ఇవన్నీ చూడాలి. మీరు కూడా
కామెంట్ పెట్టాలండి. పెట్టకపోతే లేవద్దండి, పెట్టాలి కదా. కూర బాగుందండి, చాలా బాగుందండి. నా నవ్వు వస్తుంది కూర చూస్తుంటే. చాలా బాగుంది, చూడటానికి కూడా బాగుంది, తినటానికి కూడా అదిరిపోతుంది. మనం పులుసు పోస్తున్నాం కదండి, ఇప్పుడు ఏంటంటే చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం చిక్కగానే తింటారండి, ఎక్కువగా పలసగా అయితే తినరు, బాగోదని. నేను ఏదైనా చిక్కగానే పెడతానండి. చేప ముక్కలు పులుసు అయినా ఏవైనా ఈగర్లైనా గ్రేవీ ఉంటుంది, ఇగురైతే పులుసులు అయితే కూడా అని చిక్కగానే పెడతాను. చాలా చాలా బాగుంటుందండి. మగ్గిపోయిందండి, అయిపోయిందండి. చూడండి అప్పడాలు మన ఎండాకాలంలో వేసుకున్నామండి. సగ్గు బియ్యం వడియాలు, బియ్యం పిండి వడియాలు, మళ్ళీ ఈ రౌండ్ పప్పడం చూడండి, ఇది ఇది కూడా వేసుకునేవి. మీకు చూపిద్దామని చేస్తున్నాను. అయిపోయినాయి, మళ్ళీ వేసవకాలంలో వేసుకుంటామండి. అన్నీ అప్పడాలన్నీ వేసుకుంటాం, పైన వేసుకుంటామండి. బౌల్ స్థలమండి మాకు పైన, అన్నీ ఎండబెట్టుకుంటాం వడియాలు అప్పడాలు. చాలా బాగుందండి, పులుసులా లేదు, ఇది ఏదో మటన్ కుర్మాలా ఉంది. చాలా చాలా బాగుంది, కాకరకాయ పులుసులా లేదు, చాలా బాగుంది. చెప్పడానికి కూడా నాకు సరిగా తెలియట్లేదు, అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ అప్పడాలు మేము వేసుకున్నామండి, మినపప్పు మరి చూపిస్తాలండి వేసుకునేవి. ఇక ఇవి కూడా సగ్గుబియ్యం వడియాలండి. సగ్గుబియ్యం వడియాలు ఎండల్లో వేసుకున్నాం, కొన్ని ఉన్నాయి, అయిపోయినాయి, మళ్ళీ వేసవకాలంలో వేసుకుంటాం. కాకరకాయ పులుసు అండి, వారంలో 2 సార్లు తినండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. చెప్పాలంటే చెప్పడానికి నూరు కూడా రావడం, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా వండుకొని తిని రుచి చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి, తప్పనిసరిగా పెట్టాలండి. థ్యాంక్ యూ.